పపాన్చేరు నియోజకవర్గం పరిధిలోని రామేశ్వరం బండ గ్రామ పంచాయతీ పరిధిలో మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి, మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈవో జ్యోతి ఆధ్వర్యంలో మహిళలకు శాలువలతో సన్మానం, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సర్పంచ్ ధరణి అంతిరెడ్డి మాట్లాడుతూ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. గతంలో వంటింటికే పరిమితమైన మహిళలు ప్రస్తుతం అన్నింటిలోనూ ఆదర్శంగా ముందుకు సాగుతున్నారు. పురుషులకు దీటుగా చదువులలో రాణిస్తూ క్రీడా రంగంలో ఉన్న మహిళలు ముందుకు వెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి బాలరాజు గౌడ్, గడ్డమిది ఆంజనేయులు, ఇబ్బు, గణేష్, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మన భాగంలో సగం భాగం వాళ్ళు కాబట్టి రిజర్వేషన్లలో కానీ, ఇప్పుడు సర్పంచ్ పదవులలో కానీ, ఎంపీపీ పదవులలో కానీ, ఎమ్మెల్యే పదవులలో కానీ కూడా 50% వాళ్ళకు మనం ఇప్పుడు మహిళలకు కూడా వాటా ఖచ్చితంగా వాళ్ళకు గవర్నమెంట్ కూడా ఇస్తున్నది. కాబట్టి మహిళలు కూడా ముందు వెళ్ళాలంటే కూడా మహిళలే, మనం కాదు, మహిళలు వెనుక మనం నడవాలి. కాబట్టి మహిళలకు ఉన్న శక్తి మహాశక్తి. కాబట్టి వాళ్లకు ఏదైనా భగవంతుడు వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు శక్తి ఇవ్వాలని చెప్పేసి కూడా మనము కోరుకుంటున్నాం. కాబట్టి మహిళా చదువులలో కానీ, మన ఇంకేందంటే మన అధికారుల ఉద్యోగాలలో కానీ అన్నింటిలో కూడా సగభాగము మనకంటే కూడా జెంట్స్ కంటే కూడా ముందుండి వాళ్ళు స్కూల్కు బడికి అంటే కూడా మనం అప్పుడు చిన్నప్పుడు తోలకుంటే ఇప్పుడు వాళ్ళ ధైర్యంతో మేము ఖచ్చితంగా వెళ్తామని చెప్పేసి కూడా బయట దేశాలకు కూడా వాళ్ళు మంచి చదువుకొని వాళ్ళు బయట దేశాలలో కూడా ఒక్కరు ఇద్దరే వాళ్ళే వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ధైర్యం అనేది భగవంతుడు బాగా ఇచ్చిండు. కాబట్టి వాళ్ళు కూడా ముందు జాగ్రత్తతో ముందు పోవాలని చెప్పేసి కూడా మన ప్రజా ఇట్లా మన సర్పంచ్లలో కానీ, ఎమ్మెల్యేలలో కానీ, మరి కలెక్టర్లలో కానీ, ఎండిఓలలో కానీ అందరూ కూడా వాళ్ళు 50% వాళ్ళు వాటా. మా రామేశ్వరం మండలి కూడా గ్రామ పంచాయతీ ఏర్పడ్డ నుంచి కూడా మహిళలే, మన పంచాయత్ సెక్రటరీ ఆమెనే, సర్పంచ్ గారు వాళ్ళే, వార్డు నెంబర్లు కూడా సగం 50% వాళ్ళకే అన్నిటి కూడా వాళ్ళు ముందుండి నడిపిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎంతో శక్తి వాళ్ళకు పెంచాలని చెప్పేసి కూడా భగవంతుని కోరుకుంటూ మా రామేశ్వరం మండల గ్రామ పంచాయతీ తరఫున, మరి పెద్దల తరఫున, అందరి తరఫున కోరుకుంటూ మహిళలు దినోత్సవం మంచిగా వేడుకలతో 20, 30, 40 మందికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం.